నిత్య వ్యవహారంలో ఉపయోగించుకుంటారు. జ్యేష్ఠమాసం రాగానే ఏమని చెప్పుకుంటామండి? గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే పాడ్యమ్యాం తిథౌ అంటూ మొదలు పెట్టుకుంటాం. మరి అట్లాంటిది సౌరమానాన్ని ఎక్కడ లెక్క పట్టుకుంటున్నాం అంటే సంక్రాంతి సౌరమానాన్ని అనుసరించే చేసుకుంటున్నాం. అది ఉత్తరాయణ పుణ్యకాలం. అలాగే దక్షిణాయన పుణ్యకాలాన్ని సౌరమానాన్ని అనుసరించి చేసుకుంటున్నాం. విషువుల్ని దాని ప్రకారమే చేసుకుంటున్నాం. ఒకప్పుడు రథసప్తమి కూడా దరిదాపుల్లో మకర సంక్రమణ సమీపంలో ఉండేది. దాంతో కలిపి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా సౌరమానాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటాం. చాంద్రమానాన్ని నిత్యకృత్యానికి వాడుకుంటాం. ఈ విధంగా ఎందుకు చేయాల్సి వస్తోంది అంటే చాంద్రమానాన్ని అనుసరించి 28 రోజులకు ఒక నెల అయ్యేటప్పటికీ ఒక సంవత్సరం 365 రోజులు అవ్వదు చాంద్రమానాన్ని అనుసరించి చేసుకున్నట్టయితే. నెలకి 2 రోజులు చొప్పున 1.5 రోజు చొప్పున తేడా వచ్చేటప్పటికి సుమారుగా 11 రోజుల చిల్లర ఎంతో తేడా వస్తుంది సౌరమానానికి సూర్యమానానికి. మరి ఇలాంటప్పుడు దీన్ని ఎలా కలిపి చెప్పుకుంటాం అంటే 2 సంవత్సరాలు దాటాక అంటే 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసంతో దీన్ని సమన్వయం చేసుకుంటాం. దీని అవసరం ఏమిటి? దాని ప్రకారమే చేసుకోవచ్చు కదా. మరి కొన్ని సంప్రదాయాలను అనుసరించి వాళ్ళ ఉగాది 28 రోజులకే మాసం పూర్తయితే వాళ్ళ ఉగాది ఎప్పుడూ దరిదాపుల్లో ఒక్కసారిగా రాదు. ప్రకృతితో సంబంధించి ఉండదు.